మనందరం మన లైఫ్‌లో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. మంచి డబ్బు సంపాదించి, మంచి ఇల్లు కట్టి, మంచిగా ఒక కార్ తీసుకొని, బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఇచ్చుకొని, మా అమ్మ, నాన్నని ఏ లోటు రాకుండా చూసుకోవడానికే ట్రై చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళం. బట్ ఈ దేవుడు మనకి ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు? మనం ఏ కర్మం చేసినా దాని వెనుక ఒక చిన్న రిజల్ట్ కూడా ఇవ్వడే. ఇలాంటి థాట్ ప్రాసెస్ మన లైఫ్‌లో 24/7 మన మైండ్‌లో రన్ అవుతూ ఉంటది. చాప్టర్ 3 శ్లోక్ నంబర్ 27లో శ్రీకృష్ణుడు చెప్తున్నారు, పార్థ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు చేస్తున్నావు అని. బట్ నువ్వు ఏమీ చేయట్లేదు. 3 గుణాలున్నాయి. అది నీ చేత నీ కర్మంని చేయిస్తున్నాయి. సత్వ అంటే గుడ్‌నెస్, రజస్ అంటే ప్యాషన్, తమస్ అంటే ఇగ్నోరెన్స్. ఈ 3 గుణాలు నీ చేత నీ కర్మంని చేయిస్తుంది. సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రైల్వే స్టేషన్‌లో ఒక ట్రైన్ నిలబడి ఉంది. దానిలో మీరు కూర్చున్నారు. బయట విండోలో చూస్తే ఇంకో ట్రైన్ కదులుతుంది. బట్ మీకు ఒక ఇల్యూజన్ వస్తది ఏంటంటే మీ ట్రైన్ కూడా కదులుతుందని. బట్ రియాలిటీకి మీ ట్రైన్ అక్కడే నిలబడి ఉంది. ఆ ట్రైన్ కదులుతుంది. రైల్వే స్టేషన్‌లో నిలబడి ఉన్న ట్రైన్ మీ ఆత్మ. అది ఎప్పుడు స్టడీగానే ఉంటుంది. ఆ కదులుతున్న ట్రైన్ ఏమొచ్చో మీ కర్మం, మీ గుణాలు మీ చేత చేయించే కర్మం. సో పార్థ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఈ కర్మం చేయట్లేదు. నీ గుణాలు నీ చేత కర్మం చేయిస్తావు. సో దీని గురించి ఇంకా డీటెయిల్‌గా తెలుసుకోవాలంటే నెక్స్ట్ శ్లోకం మీరు చూడాల్సిందే. प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते।